అందరికీ నమస్కారం. శ్రావణమాసం అంటేనే పూజలు, వ్రతాలు, అమ్మవారి ఆరాధనతో ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తాము. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం వంటి ప్రత్యేకమైన రోజులలో అమ్మవారిని పూజించిన తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడం మన సంప్రదాయంలో ఎంతో విశిష్టమైన ఆచారంగా కొనసాగుతోంది. అయితే తాంబూలం ఇచ్చేటప్పుడు అసలు తాంబూలంలో ఏమేం పెట్టాలి, ఏ వస్తువులకు ఎలాంటి ప్రాముఖ్యత ఉంది, తాంబూలాన్ని ఎలా సిద్ధం చేసి ఇవ్వాలి అనే విషయం చాలామందికి సందేహంగా ఉంటుంది. అందుకే ఈ రోజు శ్రావణమాసంలో తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలంలో ఏమేం పెట్టాలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా తాంబూలంలో మంచి ఆకుపచ్చగా, చక్కగా ఉన్న తమలపాకులను తీసుకోవాలి. సాధారణంగా 2 లేదా 3 తమలపాకులను పెట్టవచ్చు. తమలపాకు, వక్క కలిసి తాంబూలానికి ప్రధానమైనవిగా భావిస్తారు. అందుకే తమలపాకులతో పాటు వక్కను కూడా తప్పకుండా పెట్టడం మన సంప్రదాయం. ఆ తర్వాత పసుపు, కుంకుమ పెట్టాలి. పసుపును మంగళానికి, పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. కుంకుమను సౌభాగ్యానికి, అమ్మవారి అనుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేటప్పుడు కొద్దిగా పసుపు, కుంకుమను కూడా అందంగా పెట్టవచ్చు. అలాగే మీ ఇంటి ఆచారం ఉంటే కొద్దిగా అక్షింతలను కూడా తాంబూలంలో పెట్టవచ్చు. పసుపు కలిపిన అక్షింతలను శుభకార్యాల్లో ఆశీర్వాదానికి ఉపయోగిస్తారు కాబట్టి తాంబూలంలో వాటిని కూడా చేర్చడం ఆనవాయితీగా ఉంది. ఇక శ్రావణ శుక్రవారం లేదా వరలక్ష్మీ వ్రతం వంటి ప్రత్యేకమైన పూజల సమయంలో తాంబూలంతో పాటు కొబ్బరికాయ ఇవ్వడం కూడా చాలా ప్రాంతాల్లో సంప్రదాయంగా ఉంది. కొబ్బరికాయను మంగళకరమైనదిగా భావిస్తారు. అయితే ప్రతి తాంబూలంలో తప్పనిసరిగా పెద్ద కొబ్బరికాయ పెట్టాలనే నియమం లేదు. మీ కుటుంబ సంప్రదాయం మరియు మీ సౌకర్యాన్ని బట్టి కొబ్బరికాయను ఇవ్వవచ్చు. అలాగే తాంబూలంతో పాటు ఒక పండును కూడా ఇవ్వవచ్చు. అరటిపండు, ఆపిల్ లేదా కాలానుగుణంగా లభించే ఏదైనా పండును ఇవ్వవచ్చు. కొన్ని ప్రాంతాల్లో శ్రావణమాసంలో ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేటప్పుడు రవిక లేదా బ్లౌజ్ పీస్ కూడా ఇస్తారు. ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం వంటి ప్రత్యేక పూజల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కూడా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే అనే నియమం కాదు. మీ ఇంటి ఆచారం ఉంటే భక్తితో ఇవ్వవచ్చు. అలాగే తాంబూలంతో పాటు దక్షిణ ఇవ్వడం కూడా మన సంప్రదాయంలో ఉంది. దక్షిణ ఎంత ఇవ్వాలి అనేది మన స్తోమతను బట్టి ఉంటుంది. ఎక్కువ డబ్బు ఇవ్వడం కంటే మనస్ఫూర్తిగా, గౌరవంతో ఇవ్వడం ముఖ్యమైనది. కొందరు తాంబూలంలో పూలు, చిన్న సౌభాగ్య వస్తువులు కూడా పెడుతుంటారు. కొన్ని ప్రాంతాల్లో అద్దం, దువ్వెన వంటి వస్తువులను కూడా తాంబూలంలో ఇస్తారు. అయితే ఇవన్నీ ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సినవి కావు. మన దేశంలో ప్రాంతాన్ని బట్టి, కుటుంబ ఆచారాన్ని బట్టి తాంబూలం ఇచ్చే విధానంలో కొద్దిగా మార్పులు ఉంటాయి. కాబట్టి ఇతరులు ఇలా ఇస్తున్నారు, మనం కూడా అలాగే ఇవ్వాలి అని ఆలోచించాల్సిన అవసరం లేదు. మన ఇంటి పెద్దలు పాటించే సంప్రదాయాన్ని గౌరవిస్తూ, మనకు వీలైనంత భక్తి శ్రద్ధలతో తాంబూలం సమర్పిస్తే చాలు. తాంబూలం ఇచ్చేటప్పుడు ముందుగా ముత్తైదువును గౌరవంగా ఆహ్వానించి, పసుపు కుంకుమ పెట్టి, అమ్మవారిని స్మరించుకుంటూ తాంబూలాన్ని సమర్పించాలి. ముత్తైదువును అమ్మవారి స్వరూపంగా భావించి గౌరవించడం మన సంప్రదాయంలో ఎంతో గొప్పదిగా భావిస్తారు. తాంబూలం ఇచ్చేటప్పుడు మనసులో అమ్మవారిని స్మరించుకుని మా ఇంట్లో సుఖశాంతులు, సౌభాగ్యం, ఐశ్వర్యం ఎల్లప్పుడూ ఉండాలని, కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రార్థించుకోవచ్చు. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. తాంబూలంలో ఇన్ని వస్తువులు తప్పనిసరిగా ఉండాలి, ఇవి లేకపోతే పూజ పూర్తి కాదు అని భయపడాల్సిన అవసరం లేదు. తాంబూలం వెనుక ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ముత్తైదువును గౌరవించడం, అమ్మవారిని స్మరించుకోవడం, మనకు చేతనైన విధంగా భక్తితో సమర్పించడం. కాబట్టి సింపుల్గా ఇవ్వాలనుకునేవారు 2 లేదా 3 తమలపాకులు, వక్క, పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక పండు, మీకు వీలైనంత దక్షిణ పెట్టి తాంబూలంగా ఇవ్వవచ్చు. మీ కుటుంబ ఆచారం ఉంటే కొబ్బరికాయ, రవిక లేదా బ్లౌజ్ పీస్, పూలు వంటి వాటిని కూడా చేర్చుకోవచ్చు. ముఖ్యంగా శ్రావణమాసంలో తాంబూలం ఇచ్చేటప్పుడు మనసులో భక్తి, చేతిలో శక్తి, ఇంట్లో ఉన్న సంప్రదాయం ఈ మూడింటినీ దృష్టిలో పెట్టుకుని సమర్పించండి. అమ్మవారి అనుగ్రహం ప్రతి ఇంటిపై ఉండాలని,
ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, సౌభాగ్యం నిండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాం. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మే నమః. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసి, ఇలాంటి మరిన్ని భక్తి మరియు పూజా విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలి.